పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంది. మరి పలాసలోనే ఈ నియోజకవర్గంలో ఈ ఉద్యాన ప్రాంతంలోనే ఎయిర్పోర్ట్ ఎలా కట్టాలి అంటే ఐ హ్యాడ్ ఏ వైబుల్ ప్రపోజల్. మీ అందరికీ దీనికి సంబంధించిన సాఫ్ట్ కాపీస్ వాట్సాప్లో శ్రీకాంత్ పెడతాడు, మీకు ఆల్రెడీ నీకు ఫార్వర్డ్ చేస్తాను, అన్ని ప్రెస్ గ్రూప్లో అందరికీ ఫార్వర్డ్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ మ్యాప్, ఈ మ్యాప్ మీరు ఒకసారి పరిశీలిస్తే మిత్రులారా, ఇది బెండిగేట్ జంక్షన్, ఇది వెంకటాపురం జంక్షన్, ఇది NH16 మీద ఉన్నటువంటి వెంకటాపురం జంక్షన్. దాని నుంచి వస్తున్నటువంటి ఫ్లైఓవర్ ఇది బెండిగేట్ జంక్షన్. ఇది బెండి విలేజ్, ఇది వజలకొత్తూరు విలేజ్, ఇది నువ్వలరేవు విలేజ్, ఇక్కడ మంచిలపేట విలేజ్. సో మనం బెండిగేట్ జంక్షన్ మీదుగా బెండి విలేజ్ క్రాస్ అయిన తర్వాత నగరంపల్లి పంచాయతీ పరిధిలో సుమారుగా 1850 ఎకరాలు, 1850 ఎకరాల సాల్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. సాల్ట్ ల్యాండ్స్ అంటే కేంద్ర ప్రభుత్వ భూములు 1850 ఎకరాలు ఉన్నాయి. నేను రౌండప్ చేశాను ఇక్కడ 1849.5 అంటే 1849.5 అంటే 1850 ఎకరాలు సాల్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. మార్క్ చేశాను నేను. ఈ 1850 ఎకరాల మధ్యలో ఒక మూలకి, సో దీనికి సంబంధించిన మ్యాప్ మీకు ఇప్పుడు చూపిస్తాను. సో దిస్ ఈజ్ ది మ్యాప్, రెవెన్యూ వాళ్ళతో నేను తయారు చేయించుకున్నటువంటి మ్యాప్. 1849.62 ఎకరాలు. ఇక్కడ మీకు వైట్ స్పాట్ లో కనిపిస్తున్నటువంటిది పూడిలంక స్మాల్ విలేజ్. ఇది సుమారుగా మొత్తం 90 ఎకరాలు. ఇది జరాయితీ, సంబంధం లేదు. ఈ 90 ఎకరాలు అనేది 1850 ఎకరాలు ఇంక్లూడ్ అవ్వాలి. ఇక్కడ ఒక స్మాల్ స్ట్రిప్ జరాయితీ ల్యాండ్ ఉంది, అది సుమారుగా 40 ఎకరాలు ఉంది, 40-50 ఎకరాలు ఉంది, అది జరాయితీ. అది కూడా ఇందులో ఈ 1850 ఎకరాలు ఇంక్లూడ్ చేయలేదు. దిస్ ఈజ్ టోటల్గా చాలా చక్కనైనటువంటి సింగిల్ బిట్, 1850 ఎకరాల సింగిల్ బిట్ గవర్నమెంట్ ల్యాండ్, సాల్ట్ ల్యాండ్స్. దీన్ని కొద్దిగా మనం హైట్ చేసుకొని ఈ బ్యాక్ వాటర్స్ ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి కెనాల్స్ స్ట్రెంగ్థెన్ చేసుకుంటే, ఏదైతే అప్స్ట్రీమ్ నుంచి రైనీ సీజన్లో వాటర్ రావడానికి కొన్ని కెనాల్స్ ఉన్నాయి అక్కడక్కడ, ఆ కెనాల్స్ నీట్గా మనం స్ట్రెంగ్థెన్ చేసుకొని హైట్ చేసుకుంటే ప్లేస్ ఇంత పెసరు కూడా ముంపు లేకుండా, రైతులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా 1 ఎకరా ఎక్వైర్ చేయకుండా ఎయిర్పోర్ట్ కట్టుకోవచ్చు. బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ మీరు అక్కడ 1300 ఎకరాలు అన్నారు, 1300 కాదు, ఇక్కడ 1850 ఎకరాలు. మీరు సుమారుగా 2 కిలోమీటర్ల రన్వే వేసుకోవాలన్నా ఇబ్బంది లేదు. ఇక్కడ ఎంత పెద్ద రన్వే వేసుకున్నా సరే, 2-3 రన్వేలు వేసుకుంటామన్నా సరే మీకు కావాల్సినంత ప్లేస్ ఉందా. మరి అలాగే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇది మన పలాస కాసిపుగ్గ మున్సిపాలిటీది NH16. దిస్ ఈజ్ ది, నా ఉద్దేశంలో నేను చెప్తున్నటువంటి సైట్ ఇది, సాల్ట్ ల్యాండ్స్. హైవే నుంచి ఈ ప్లేస్కి రావాలి అంటే ఎగ్జాక్ట్లీ 3.5 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. హైవే NH16 నుంచి ఈ సాల్ట్ ల్యాండ్స్ ఏరియాకి రావాలి అంటే 3.5 నుంచి 4 కిలోమీటర్ల దూరం, 3.5 నుంచి 4 కిలోమీటర్లే దూరం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దానికి ఆల్రెడీ మేము అక్కడ డబుల్ రోడ్ శాంక్షన్ చేసినాం. వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్, అంటే 7 మీటర్స్ రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ అన్నాక ఖచ్చితంగా దానికి ఒక గ్రీన్ఫీల్డ్ హైవే అనేది ఒకటి తయారు చేసి పెట్టాలి. అంటే మళ్ళీ హైవే వేయడానికి, ఎయిర్పోర్ట్ వరకు హైవే వేయడానికి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చాలా ఈజీ. దీనికి ఆ 4 కిలోమీటర్ల లెంత్లో 2 కిలోమీటర్లు టోటల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. బెండి కొండ ఉంటుంది, బెండు కొండ ఆల్రెడీ చదును చేసినటువంటి బెండు కొండ ఉంటుంది ఒక పక్క.
2 కిలోమీటర్లు 1 ఇంచు నేల కూడా మీరు ఎక్వైర్ చేయకుండా హైవే తయారు చేయొచ్చు. ఇంకో 2 కిలోమీటర్లో నామినల్గా మీరు ల్యాండ్ ఎక్వైర్ చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి హైవే ఎయిర్పోర్ట్ సైట్ మీరు తయారైపోతారు. దానికి కిందనే హార్బర్ వస్తుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అందరికీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ నియోజకవర్గంలోని ఈ ప్రాంతంలోని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మరొక ముఖ్యమైనటువంటి మాట, ఎయిర్పోర్ట్ నుంచి పోర్ట్ కనెక్టివిటీ గురించి మాట్లాడతాం. ఎయిర్పోర్ట్ నుంచి పోర్ట్ కనెక్టివిటీ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏమంటున్నాం, మూలపేట పోర్ట్ తయారవుతుంది, చాలా అభివృద్ధి జరుగుతుంది, మనకు ఒక ఎయిర్పోర్ట్ కావాలని మనం అనుకుంటున్నాం. ఇదే కదా పాయింట్. మరి ఆ మూలపేట పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఎలాగా? మీరు ఎక్కడో రాంపురంలోనో, బేతాల్పురం, బిడిమిలోనో, ముంకలూరులోనో పెడితే వెరీ డిఫికల్ట్ టు ఎస్టాబ్లిష్ డైరెక్ట్ కనెక్టివిటీ విత్ ద పోర్ట్. వెరీ డిఫికల్ట్ టు ఎస్టాబ్లిష్ డైరెక్ట్ కనెక్టివిటీ. కానీ ఈ ప్లేస్ నుంచి మీరు తీసుకుంటే ఇదే బెండిగేట్ జంక్షన్ నుంచి ఎన్వి రోడ్ ఉంది మనకి, నౌపడ వెంకటాపురం రోడ్ అంటాం. ఎన్వి రోడ్ అంటే నౌపడ వెంకటాపురం రోడ్ అంటాం. ఇది కూడా ఆల్రెడీ ఎన్డీబీ ఫేజ్ 2 కింద డబుల్ రోడ్కి గవర్నమెంట్ ప్రపోజల్స్ ఇచ్చాం మేమే. ఎన్డీబీ ఫేజ్ 2 లేట్ అవుతుందంటే స్టేట్ ఫండ్స్తోనే చేయాలని చెప్పి ప్రపోజల్స్ ఇస్తే నౌ ప్రెసెంట్లీ ద ఫైల్ ఈజ్ పెండింగ్ అట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఆ నెంబర్ కూడా మీకు కావాలంటే ఇస్తాను. దీన్ని కూడా ఒక హైవే కింద తయారు చేసుకోవచ్చు. ప్యారలల్ టు NH16కి ప్యారలల్గా ఓ బ్రహ్మాండమైనటువంటి హైవే ఎన్వి రోడ్ని మనం తయారు చేసుకోవచ్చు. అప్ టు మూలపేట పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ కూడా డైరెక్ట్గా ఉన్నటువంటి రోడ్డే. డైరెక్ట్లీ ఇప్పుడు ఉన్నటువంటి రోడ్నే మనం వెడల్పు చేసుకుంటే ఒక ఆల్టర్నేటివ్ రోడ్, డైరెక్ట్ ఎయిర్పోర్ట్ టు పోర్ట్. ఇంతకంటే చక్కనైనటువంటి లొకేషన్, ఫీజిబుల్ లొకేషన్.